Firstly, congratulations, KSSP. అద్భుతమైన ఎక్స్పీరియన్స్. సో టీమ్ ఓనర్గా, టీమ్ క్యాప్టెన్గా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లేయర్స్ రావడం, వాళ్ళతో బాండ్ ఏర్పడడం, వాళ్ళతో ఫామ్ చేసుకొని ఒక్క రోజులో మ్యాచ్ ఆడడం, సో అవంతా మంచి ఎక్స్పీరియన్స్. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ప్రతి టీంకి చాలా థ్యాంక్స్. సార్ సార్ కాదు, మైండ్లో అన్ని మాటలు పెట్టుకుంటారు, బయట చెప్పండి సార్. మీరు అన్ని వాల్యుబుల్ వర్డ్స్ అన్ని మైండ్లో పెట్టుకొని బయట మీరు ఎక్కడి నుండో వియట్నాం నుంచి క్రికెట్ కోసం అన్ని ఖండాలు దాటుకొని వచ్చి ఇక్కడి వరకు వచ్చారు, మాట్లాడుతుంటే ఎలా? క్రికెట్ అనేది ఆ రోజు ఆడే ఆట కాదు. సో అది ఎక్స్పీరియన్స్. ఇట్లా యంగ్ ప్లేయర్స్ మీకోసం ఎప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అవైలబుల్గా ఉంటారు. సో జనాగారు ఉన్నారు కదా, సో వాళ్ళ గైడెన్స్లో మీరు ఇదే ఎంతూజియాజంని మెయింటైన్ చేసి, స్పోర్టివ్నెస్ని మెయింటైన్ చేసి ఇలానే ఆడితే చాలా బాగుంటుంది. సో నాకు కేఎస్ఎస్పి పర్సనల్గా చాలా మంది అడిగారనమాట, ఎవరు మీ ఫేవరెట్స్, మీ టీం కూడా చాలా స్ట్రాంగ్, వీళ్ళ టీం స్ట్రాంగ్ అని చెప్పి. కానీ నేను ఎప్పుడూ అదే ఫాలో అవుతాను. మనం దేన్నైతే బ్యాక్ చేస్తామో అదే చాలా ముందుకు వెళ్తుంది. సో చంద్రబాబు గారు చాలా బ్యాక్ చేశారు పిల్లలకు. సో అది ఈరోజు మీకు ఈ కప్ తీసుకొచ్చింది. తర్వాత సండే అయిందంటే టీమ్ యూనికాన్ టీమ్ వినోద్ గాంధీ ఖచ్చితంగా అడిగే వ్యక్తి సాదిక్ గారు. సో యాక్చువల్గా ఇది కొంచెం షేర్ చేసుకుంటాం. సో టీమ్ యూనికాన్ అని చెప్పి ఫామ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. సో డిసైడ్ అయితే మాకు గ్రౌండ్ కావాలా, ఒకటి ఎంసీఏ, ఇంకోటి జిఎస్సి గ్రౌండ్. ఎంసీఏ అప్పుడు కొంచెం కన్స్ట్రక్షన్లో గ్రౌండ్ వర్క్స్లో ఉండింది. సో ప్రతి వీకెండ్ నా కాల్ రింగ్ అవుతానే ఉంటుంది, ఏం సది గారు మ్యాచా ఆడేండి అని చెప్పి ప్రతి వీకెండ్, ఒక్క వీకెండ్ అని కాదు ప్రతి వీకెండ్. ఇంకోటి ఏంటంటే మీకు టీం అవైలబుల్ లేదా, ఆపోనెంట్స్ కావాలా, నేను అరేంజ్ చేస్తాను, మీరు వచ్చి ఆడండి, పిల్లలకు ఆడిపియండి. సో అని చెప్పి ప్రతి వీకెండ్ నాకు స్ఫూర్తినిచ్చి టీంని ప్రొవైడ్ చేసి, గ్రౌండ్ని ప్రొవైడ్ చేసిన వినోద్ గారికి చాలా థ్యాంక్స్. సో ఈరోజు యూనికాన్స్ ఉండడానికి కారణం మా ఇద్దరు, ఇక్కడ జుబేర్ అన్న కూడా ఉన్నారు. సో తనతోనే చెప్పా ఫస్ట్ ఒక సపరేట్ టీం పెడతాను అని చెప్పి గో హెడ్ అన్నారు. దాని తర్వాత నాకు గ్రౌండ్ నుంచి ఆపోనెంట్ టీమ్స్ ఇచ్చిన వినోద్ గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. ఎక్కడికి వెళ్ళండి, ఇక్కడే ఉండండి సార్, ఇక్కడే నిలబడండి. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ క్విక్ స్టార్స్ కెప్టెన్ జుబేర్ గారు, a man to speak more for this tournament. సార్ మీ గురించి చాలా మాట్లాడాలి సార్, అది మీ నుంచే మీ ఎక్స్పీరియన్స్ వస్తే బాగుంటుంది. Thank you, Harsha. First of all, I'd like to congratulate KSSB for winning this tournament. So, well played KSSB. You have won our hearts from down to all the way to the top of the table, and giving this fight to this good team. The match was fantastic. So, congratulations to both the teams, and especially for Sadarana, చాలా మంది పేర్లు ఉన్నాయి, అందరి పేర్లు చెప్పలేను. సో వెల్ డన్ ఎవ్రీవన్. ఎలా అయితే అందరూ చెప్పారో, ఎప్పుడైతే ఆక్షన్ అనుకున్నారో వినోద్ గారు పిలిచారు. ఐ డోంట్ నో ఎందుకు అనిపించిందో నాకు, ఫస్ట్ నేను రేస్ చేశాను, ఐ వుడ్ లైక్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. ఎన్ని అబ్స్టాకల్స్ వచ్చినా కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. ఎక్కడెక్కడ ఆగిందో అక్కడ నుంచి నేను సపోర్ట్ తీసుకొని స్టార్ట్ చేయాలనుకున్నాను, చేశాను. ఐ థింక్ వి డిడ్ అవర్ బెస్ట్ టు వాట్ ఎవర్ వీఆర్ టుడే. ఫ్రాంకీ టీమ్ కానీ అందరూ 6 ఓనర్స్ అన్నీ అగ్రీ చేసుకొని ఇలా ఉంది అలా ఉంది అని పేర్లు పెట్టకుండా మమ్మల్ని సపోర్ట్ చేయడం అదే పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది. లేదంటే మేము ఎక్కడో మధ్యలో ఆపేద్దాం అనుకున్నాం, 2-3 డేస్ లైవ్ సరిగా రాలేదు అది అన్నప్పుడు ఆపేద్దాము అది ఇది అనుకున్నాము. బట్ ఎవరు కూడా కంప్లైంట్స్ ఇవ్వలేదు. సో అదే మనకి ధైర్యం ఇచ్చి మేము అలానే కంటిన్యూ చేశాము.
So hope we did our best. And coming to Vinod Garu, everyone already told like he is a man of cricket or sports. చాలా సపోర్ట్ ఉంది మీది క్రికెట్కి. అదనపల్లిలో చచ్చిపోయిందన్న క్రికెట్ని లేపడం కానీ ఇంత దూరం తీసుకురావడం కానీ అసలు బ్యాట్ బాల్ మ్యాచ్ జరగడానికి కారణం ఇద్దరు వ్యక్తులు. ఒకటి వినోద్ గారు, సెకండ్ జన ఎప్పుడైతే ఆ కడుగు పెట్టాడో ముందు నుంచి మాకు తెలుసు. కానీ ప్రతి దాంట్లో కూడా దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయడం, వినోద్ గారికి ఇప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వడం నాకు నిజంగా హ్యాపీగా ఉంది. సో ఈ టోర్నమెంట్ గురించి చెప్పాలంటే కొన్ని టోర్నమెంట్స్లో ఎప్పుడైతే పూల్స్ డివైడ్ అవుతాయి, టీమ్స్ డివైడ్ అవుతాయి, అప్పుడు ఈ మ్యాచ్ వన్ సైడ్లే ఏమవుతుంది, ఈ టీంతో మనం గెలిచేస్తే అలా ఉంది. కానీ ఈ ఆక్షన్ జరిగిన తర్వాత అయితే ఒక మ్యాచ్ కూడా నాకైతే వన్ సైడ్ అనిపించలేదు. ఎక్సెప్ట్ 1 or 2 గేమ్స్ ఓకే లాస్ట్ 2-3 ఓవర్స్ వరకు మ్యాచ్ వెళ్ళడము, ప్రతి ఒక్కరు అన్ఎక్స్పెక్టెడ్గా రిజల్ట్ ఇవ్వడము, లాస్ట్ బాల్ వరకు ఎవరైతే ఆడతారో వాళ్ళే విన్ అవుతారు అన్నట్లు చూపించడం ఈ టోర్నమెంట్లో నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ టోర్నమెంట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష, వినోద్ గారు, ఎవ్రీవన్. ఒక నిమిషం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక 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 చిన్న కాన్వర్జేషన్ జరిగింది జుబైర్ గారికి నాకు మధ్య. అది మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్గా క్రిక్ హీరోస్ కానీ ఏదైనా ఆన్లైన్ స్ట్రీమింగ్, ఒక క్రికెట్ మ్యాచ్ స్ట్రీమింగ్ చేసేదానికి ఒక ఆన్లైన్ విత్ 100% ఎక్విప్మెంట్, వాళ్ళకు కూడా ఒకేసారి సెటప్ అంతా చేయరు. మీకు ఒక ఐడియా వచ్చింది, వెబ్రాంకి టీం కానీ మీకు కానీ ఒక ఐడియా వచ్చింది సార్. యాక్చువల్గా ఎక్కడన్నా బెంగళూరులో కానీ తిరుపతిలో కానీ ఎక్కడన్నా కానీ ఈవెన్ మదనపల్లిలో కూడా పెట్టారు సార్ టెన్నిస్ టోర్నమెంట్ ఫ్లడ్ లైట్లలో. యాక్చువల్గా పర్ డే 40,000 అవుతుంది సార్. అది లైవ్ స్ట్రీమింగ్ ఇలాగా టోటల్గా చేయాలంటే పర్ డే 40,000 అవుతుంది సార్. వీళ్ళు ఒక స్టెప్ ఫస్ట్ స్టెప్లోనే ఉన్నారనుకోండి, వాయిస్ సరిగ్గా ఇవ్వలేదు, కొన్ని నెగిటివ్స్ ఉన్నాయనుకోండి, అది నెగిటివ్స్ కానే కాదు, వాళ్ళు వేస్తుండే స్టెప్స్కి ఒక్కొక్క మెట్టుకు అనమాట. సార్ ఆల్ ది బెస్ట్ సార్. ఈ 10 రోజులు మీరు కష్టపడిన దానికి అది డబ్బుతో అసలు మీరు ఫ్రీ సర్వీస్ చేశారు, డబ్బుతో దాన్ని కాంపెన్సేట్ చేయలేదు. మీ ఇంట్రెస్ట్ ఉంది. మీరు ఇంకా దాంట్లో ఆ టెక్నికల్గా మీకు టైం లేకపోయినా కానీ మీరు సపరేట్ ఒక టీమ్ని రెడీ చేసుకొని అదే మీ కొంచెం ఒక టైప్ ఆఫ్ కెరియర్గా కూడా ఇచ్చేది సార్. చాలామందికి సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఇప్పుడు 40,000 అనేది మీ టాలెంట్తో 20,000 అంటే కొంతమందికి యూస్ఫుల్ అవుతుంది సార్. అదొక్కటి మైండ్లో పెట్టుకోండి. ఇంకా బాగా ఎక్సెల్ కావాలని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ జెర్సీ 11's రిప్రజెంటేటివ్ అండ్ కెప్టెన్ అబు గారు. అబు కమ్. ఒక నిమిషం మ్యాచ్ ఆడేటప్పుడు ఆడతారు. మీ టీం ని రిప్రజెంటేటివ్ చేసి మాట్లాడాలి. మీరు మ్యాచ్ ఆడినారు కదా, 5 మ్యాచెస్ ఆడినారు, అప్పుడు వద్దన్నారా? ఏమేమి ఎక్స్పీరియన్స్ చెప్పండి, షేర్ చేసి. माइक में बात करा लो। एक लादा ऊपर उठा ले। రెండు టీంలకి ఆల్ ది బెస్ట్. గెలిచిన టీంకి కేఎస్ఎస్బి జూనియర్స్ పిల్లోళ్ళకి బెస్ట్ ఆఫ్ లక్. జెర్సీ టీం కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసింది. చాలా కొంచెం ఇంప్రూవ్ వల్ల బెటర్ లక్ జెర్సీకి. జిఎస్సి కూడా బెస్ట్ ఆఫ్ లక్. 4వ తారీఖు కన్ఫర్మ్ ఇచ్చినారు. మీరు కూడా ఫైనల్స్ వస్తారు. థ్యాంక్ యూ బ్రదర్. Robin Garu, I would like to invite Robin Garu onto the rest. Robin Garu, sir, please sir. Sir, Randy sir. Sir, umpire sir, lawyer chief skills మాట్లాడతాము, మీరు మాట్లాడుకుంటుంటే ఎలా సార్? రండి సార్. లాయర్ కమ్ అంపైర్. అందరికీ గుడ్ ఈవినింగ్. First of all, congrats to this team, winning team, and
అండ్ సెకండ్ విన్నింగ్ టీమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు లాస్ట్లో తీసుకుంటే ఫస్ట్లోనే ఏముంటుందంటే లాస్ అంటే రూల్స్ ప్రకారం గేమ్ స్పిరిట్ ఉండాలి. ఆ ప్రియంబుల్ క్రికెట్ ఆఫ్ స్పిరిట్ అని ఉంటుంది. ఆ స్పిరిట్ మనతో గేమ్తో పాటు ఆ రూల్స్తో పాటు స్పిరిట్తో కూడా ఆడితే అది క్రికెట్కి వాల్యూ ఉంటుంది. నాట్ ఫర్ ది ఎంపైర్స్, నాట్ ఫర్ ది గేమ్కి వాల్యూ ఇవ్వాలి. ఓకే, అదొకటి. ఇంత బాగుంది కానీ గేమ్కి రెస్పెక్ట్ ఇస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ప్లేయర్స్ మాత్రం బాగా అద్భుతంగా ఆడారు. నాకు హాస్పిటల్ కూడా బాగా ఇచ్చారు. అకామిడేషన్ ఫుడ్ అంతా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. సార్ చెప్పినట్టు సార్ మనసులో ఒకటి ఉన్నది సార్. అది నేను క్లియర్గా బయట చెప్పాలనుకుంటున్నా. ఒక ప్లేయర్ అనేవాడు ఎంత వాడు టెక్నికల్గా వాడు ఎంత స్కిల్ ఉన్నా కానీ వానికి డిసిప్లైన్ అనేది ముఖ్యం సార్. డిసిప్లైన్తోనే ఎంత పెద్ద ప్లేయర్ అయినా అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లే అని ఇద్దరు ఉన్నారు సార్. ఇద్దరు ఈక్వల్ టాలెంటెడ్. చెప్పాలంటే వినోద్ కాంబ్లే అనే అతను సచిన్ కంటే ఎక్స్ట్రా టాలెంట్ ఉండే అతను సార్. అతని బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, డిసిప్లైన్ లేకపోవడం వల్ల సచిన్ అతని కంటే ఎక్కువ ఎదిగిపోయాడు. వినోద్ కాంబ్లే అక్కడే తన కెరీర్ డౌన్ఫాల్ అయింది సార్. మీ పెద్ద ప్లేయర్స్ కాదు, ఏజ్లో పెద్దవాళ్ళు కాకపోయినా చిన్నపిల్లలకి చెప్తున్నా, మన డిసిప్లైన్ అనేదే మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. డిసిప్లైన్, హార్డ్ వర్క్. మీరు టాలెంట్ ఎంతన్నా ఉంది, మీరెంత ఇక్కడ ఉంటే పెద్ద పిల్లలు, పెద్ద ప్లేయర్స్ అందరికీ టాలెంట్ ఉంది. ఏదో విషయంలో వాళ్ళు డిసిప్లైన్ లోపించడం కానీ, డెడికేషన్ లోపించడం కానీ, దానివల్లే వాళ్ళు ఫర్దర్గా వెళ్ళలేకపోయినారు. మేము కూడా చాలా ఫీల్ అయినాము. ఎందుకు దాని లోపం ఏమంటే డిసిప్లైన్ కానీ, డెడికేషన్ కానీ, హార్డ్ వర్క్ కానీ, ఈ మూడు లేకపోవడం వల్ల ఫీల్ అవుతున్నారు చాలామంది. మీరు అది గుర్తుపెట్టుకున్నానా? ఆల్ ది బెస్ట్. సార్ చెప్పడం దాంట్లో అదే సార్. మీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నౌ కమింగ్ టు ప్రెజెంటేషన్ సెరమనీ. సార్ రండి సార్. రండి సార్, రాబిన్ సార్. 19 మ్యాచెస్ జరిగినాయి. 19 మ్యాచెస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్. కంటిన్యూస్గా చెప్తానండి. ఫ్రెండ్స్, సారీ మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నాను. వినోద్ గారికి ఒక స్మాల్ రిక్వెస్ట్. ఈ టోర్నమెంట్ ప్రైజ్ మనీ ఏదైతే ఇవ్వబోతున్నారో తన టీమ్ ప్లేయర్స్ అందరికీ ఈక్వల్గా డివైడ్ షేర్ ఇచ్చారు. ప్లీజ్ హోల్ మనీ అందరికీ ఈక్వల్గా డివైడ్ చేసి మీరు ఫోటోలో వేసేది. థ్యాంక్ యూ సార్. దట్స్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ద కెప్టెన్ సార్. సార్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ అనౌన్స్ చేస్తున్నాను సార్. 19 మెంబర్స్ ఉన్నారు టోటల్గా. వరుసగా పేర్లు చదువుతాను. వరుసగా వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కానీ ఆ ప్లేయర్ ఉంటే వాళ్ళు వచ్చి తీసుకోండి సార్. ఫయాజ్ ఫ్రమ్ ఎస్ఆర్ఎస్. ఫయాజ్ రిప్రజెంటేటివ్ ఆకేబ్ ప్లీజ్ సార్. నెక్స్ట్ మ్యాచ్ ఆకేబ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉంది. నెక్స్ట్ మ్యాచ్ 2 మ్యాచెస్ ఆకేబ్ సార్. రండి సార్. సార్ కెప్టెన్ Agib 2 man of the matches. Agib 2 man of the matches for Agib. Fayaz ది కూడా తీసుకోండి. SRS Fayaz ది ఇంకో 3 ఉన్నాయి. 5 టోటల్లీ 5. अवार्ड देते हैं, देखो ना, गिफ्ट देते हैं, देखो Abbas, okay. Fayaz 3, Agib 2. Okay, thank you sir. దాంట్లో ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తేజస్ డిజర్వ్ చేస్తాడు. Okay sir. హ్యాండ్ ఓవర్ ద వన్. Please hand over sir. Tejas, come on Tejas. Emerging player Tejas. You deserve it Nana. You deserve it Nana. Congratulations Tejas. You deserve it. ఇంకోటి నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ డిజర్వ్ చేస్తాడు. 4 overs 8 runs 3 wickets. హితేష్ ఇస్తున్నారు. Thank you Agib. Well played. You బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. Shoaib Mohammad Khan, Shoaib MD Khan, representative Abu Garu. Next Rajaram from GSC representative.
యూనికానా టీమ్ యూనికానా అస్గర్ ఫ్రమ్ క్విక్ హీరోస్ అస్గర్ సార్ క్విక్ స్టార్స్ భవానీ నెక్స్ట్ భవానీ ఫ్రమ్ జిఎస్సి సార్ ఈవెన్ రాజారాంకి ఇంకొకటి సార్ అబుబాయ్ షమీవుల్లా ఫ్రమ్ జెర్సీ మీడియం పేసర్ లెఫ్ట్ స్పిన్నర్ చేశారు బోల్డ్ మాసం అలీ ఫ్రమ్ ఎస్ఆర్ఎస్ జనా గారు సార్ కమ్ సార్ రండి సార్ అనిల్ ఫ్రమ్ జిఎస్సి మోటో నెక్స్ట్ సల్మాన్ ఫ్రమ్ జెర్సీ నెక్స్ట్ రాజేష్ నెక్స్ట్ శివ ఫ్రమ్ జిఎస్సి డానియల్ దాస్ ఫ్రమ్ కేఎస్ఎస్బి డానియల్ దాస్ ఇర్ఫాన్ తీసుకుంటారు అర్ఫాన్ నెక్స్ట్ అనిల్ ఫ్రమ్ జిఎస్సి నెక్స్ట్ అంజిత్ ఫ్రమ్ జిఎస్సి Now coming to the final match player of the match, Mani, excellent bowling performance, Mr. Mani, excellent bowling performance by Mr. Mani, 4 overs, 19 runs, 4 wickets, excellent bowling performance, throughout the tournament. Now, after completion of this tournament, best batsman goes to Mr. Anjit from GSC. He played 7 innings with an average of 36.67. He scored 220 runs totally. Best batsman goes to Anjit. Anna. Next, best bowler Anil from GSC. Next, most valuable player award goes to Anil Kumar from GSC. Russia. Best fielder Sheikh Fakhruddin Baba, GSC. It shows that every player performed it 100%. Thank you, sir. Sir, now medals distribution. At first, runners team, GSC team, 1 by 1 ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ మెడల్స్ తీసుకోండి. కేకేనండి. కేకేనా కేఎస్ఎస్బి టీం హరి అన్న, జ్ఞాని అన్న, సలీం అన్న కంబైన్డ్ గా రెండు అన్న సీనియర్ ప్లేయర్స్ అంతా మీ టీం
మీ క్లబ్ యంగ్ ప్లేయర్స్ అందరికీ, మీ టీం అందరికీ మీ ద్వారా మెడల్స్ వేపిస్తేనే అది గౌరవంగా ఉంటుంది. మీ టూ మినిట్స్ అన్నర్స్ టీం అయిపోతాను. విన్నర్స్ టీం nice cricketing skills and dedication shown by both the teams. రన్నర్-అప్స్ అయినా కానీ చాలా ఎక్సలెంట్ గా ఆడారు జిఎస్సి టీం. యు ఆర్ ఛాంపియన్ టీం. नेक्स्ट ईयर तुम्हें जब हो नेक्स्ट ईयर तुम्हें आया थी जब तक हमें इंडियन में నౌ విన్నర్స్ టీం మీరు మెడల్ మీకు మీ సీనియర్ ప్లేయర్స్ ద్వారా మెడల్స్ ఇవ్వడం జరుగుతుంది. విన్నర్స్ టీం కేఎస్ఎస్బి ఒకరొకరు రండి. అండి అన్న లైన్లో వచ్చేసేయండి. లైన్లో వచ్చేసేయండి. बता 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 వస్తాయి రండి. बैठने क्या होता है क्या होता है चलो मेडल दे दूँ క్లాప్స్ అన్నా కొట్టండి రే ఏం చూడు చూడు క్లాప్స్ కొట్టండి అంటే అది కూడా కొట్టండి ఏ గుగ్గు याद है मैं उनकी याद है उठा नहीं भाई जब भी है दूर चल रहा दूर चल रहा కంగ్రాచులేషన్స్ కేఎస్ఎస్బి టీం. ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేయాలి మీరు. ఇది మీరు విన్నర్ ఆఫ్ ద ఫైనల్ టోర్నమెంట్. ప్రతి మూమెంట్ देती देती काल है मत నెట్ కావాలంటే అడుగు కావాలంటే నేను ఫోన్లో సెండ్ చేస్తా ఉన్నాను మై గైడెన్స్ ఏమంటే ఇంకా భార్గవ్ అన్న పక్కన జరిగిన రావడం వోడాఫోన్ ఎయిర్టెల్ బాగుంది ఈడ వోడాఫోన్ రావడం ఎయిర్టెల్ కనెక్షన్ అన్న మీకు మీరు వేసుకోండి అన్న. సండే సండే Take care, అన్న. అన్నీ ఎత్తుకెళ్ళిపోతాడు కొంచెం జరుపుకోమని ఆగి జర్రా Ensure of the tournament. భార్గవ్ అని పిలిచాడు సీక్రెట్ స్ట్రాటజీ ఏమి తెలియదు
థ్యాంక్ యూ Thank you, sir. Thank you, everyone. Sir, before going to main event of this day, బిఫోర్ గోయింగ్ టు మెయిన్ ఈవెంట్ ఆఫ్ దిస్ డే ఇంకొకరికి థ్యాంక్స్ చెప్పాలా. ప్రతి మూమెంట్ ని ప్రతి మ్యాచ్ ని క్యాప్చర్ చేసిన కెమెరామ్యాన్ గారికి, వాళ్ళ టీమ్ కి, ఈవెన్ ఆయన ఫ్యాన్ గారు ఆ సెటప్ అంతా పెట్టుకొని పైనుండి పేషెన్స్ గా మొత్తం మ్యాచ్ ని కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రండి సార్, ముందు రండి సార్. కెమెరా వెనకాలే కాదు, కెమెరా ముందు రండి సార్. ఇట్స్ ద టైం ఫర్ యూ సార్. కెమెరా వర్క్ టోటల్ ఎవ్రీథింగ్ రెస్పాన్సిబుల్ నూర్ గారు అండ్ కేక్ గారు, బస్సీ గారు. థ్యాంక్ యూ సార్. ఫ్యాన్ అయినారు కానీ అందరిలో హార్ట్లో గెలుచుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ హార్డ్ వర్క్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Now coming to main event of the day. మెయిన్ ఈవెంట్ కంటే ముందు పెద్ద ఈవెంట్ ఇది ఇంకోటి. యాక్చువల్గా సార్, ఆప్షన్స్ అంటే దానికి చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. ఆప్షన్స్లో మాట్లాడేదానికి ఆ ఎక్స్పీరియన్స్ ఏమైందంటే వెతుకున్నాం ఎవరు ఉంటారు అలా స్టూడెంట్ హర్ష. బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కూడా